రెండో పాయింట్ ప్లేటు వెన్నెతో. నేను ఎక్కడ పెడుతున్నానో గమనించండి. అదే సేమ్ ప్లేసెస్ పెట్టండి, పెడతలేనట్లు. మళ్ళీ ఎక్కడ ఎక్కడ అన్నీ అడుగుతున్నారు. ఓకేనా? కొంచెం ఇట్లా జరగండి, ఇట్లా జరగండి. అందరికి అక్కడికి వస్తుంది కానీ వింటలేరు. మీరు ఇంత దగ్గర ఎంత అనిపించదు. కరెక్ట్ చేసుకున్నామా? వచ్చిందా? ఇప్పుడు ఇదేంటిది ఎక్స్ట్రా ఎందుకు వదిలేసుకున్నా? కుట్టడం కోసం. మీరు ఇది ఎవ్వరు తీసుకుంటలేరు. ఫిఫ్త్ పాయింట్ ఏంటిది? భుజం. వచ్చింది అక్కడికి. ఇప్పుడు ఏ పాయింట్ ఉంది? చంకెత్తు. ఎన్నో పాయింట్? 6th. ఇక చూడండి, ఇక్కడేమో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఫ్రంట్ సైడ్ చూడండి, ఇగో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు దీనిలో ఏది తీసుకుంటారు? పైన బై మిస్టేక్లో డౌన్ ఎక్కువ దాని కూడా అదే పాయింట్ అనుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తాం? మీకు ఎన్ని పాయింట్లు ఉన్నాయి? మనకు 5 పాయింట్స్. ఇక్కడ లేనట్టున్నారు కదా. 6 పాయింట్ అయిపోయింది కదా. 3 ఉన్నాయి మనం ఇప్పుడు వాడుకునేది. సేమ్ టు సేమా? పర్సన్ వదలదు. కొత్తగా వచ్చిన కస్టమరు చూడు, అంతే ఉంటుంది లెంత్ మ్యాక్సిమం. ఓకేనా? ఇగో 4 హౌక్స్, 2 పాయింట్లు కిందికి వచ్చినాం మనం. ఇగో ఇక్కడే ఉంది, ఇగో ఇది షేప్. ఇది నేను ఫస్ట్ ఊహించుకున్నది, ఇది వాళ్ళది వచ్చింది. ఓకేనా? కంప్లీటా? యోగి ఎడ్జ్ దాటి వస్తున్నారు ఎవ్రీ పర్సన్. యోగి ఇక్కడ దాకా వస్తుంది, యోగి ఇట్లా వస్తుంది, రావద్దు. ఎందుకు బేస్ వేసుకుంటానా? వీళ్ళు షోల్డర్ కప్స్ పెట్టామన్నారు. చిన్న బుగ్గలు, సైలెన్స్లో పెట్టుకోవాలి. మెసేజ్ అట్లా. ఇప్పుడు ఎంత ఉన్నది? హ్యాండ్ కూడా నేను చూపిస్తా. ఒకసారి టేప్ తీసుకురండి. టెన్ అండ్ హాఫ్ ఉంది. మళ్ళీ మనం ఒక ఓన్లీ పైన కుట్టుగా తీసుకున్నాం, కింద కుట్టుకు ఇంకా మనం తీసుకోలేదు, కౌంట్లెస్. అంటే 11 ఉన్నట్టు. ఈ 11లా మనం ఏం చేద్దాం? ఇప్పుడు 10 అండ్ హాఫ్లోనే చెప్తా పట్టు. మళ్ళీ మీకు ఆ కుట్టుకు అనేది మీ ఇష్టానికి తీసుకుంటారు. ఇగో 10 అండ్ హాఫ్ అంటే ఇట్లా చూపిస్తాను ఈజీగా. ఇగో 10 అండ్ హాఫ్. 10 అండ్ హాఫ్లో ఏం చేసుకుంటున్నాం మనం? 8 తీసుకుంటున్నాం పొడవు.
ఎన్ని ఇంచులు తక్కువ చేసినాం? 2.5నే. 2.5కి ఇప్పుడు మనం ఏం చేస్తాం? 3.5. 3.5లా ఇక షేప్ ఇలా తీసుకొని ఇది జాయింట్లు ఇవంతా ఇప్పుడు ఏమవుతుంది? ఇగో ఇదే సంఖ. ఆ సంఖకి ఇప్పుడు ఇంత క్లాత్ కావాలి. ఆ 4 వేసుకోవడం బెటరా 2 వేసుకోవడం బెటరా? 2 వేసుకోవడం బెటర్. నడుము దగ్గర వెళ్ళిందా? దీన్ని తీసుకొచ్చి కరెక్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఎంత ఉంది ఎడ్జ్ తెలుస్తుంది, కింద చేతి స్పర్శతో తెలుస్తుంది. అయిపోయింది. సేపటి ఏం చేయాలి? ఇవి ఇక్కడే తీసుకోవాలి. ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఫ్రంట్ ఉంటుంది, ఇవి ఇక్కడ ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు నడుం పట్టి కావాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా నడుం పట్టి వేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఇది నడుం పట్టి. ఇగో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇగో ఇక్కడ ఉక్సు పట్టేస్తుంది, ఇక్కడ కాజా పట్టేస్తుంది, ఈ గల్ల పీస్. అన్నీ వెళ్ళినాయి. మనం ఏంటిది నడుం పట్టిలో సెప్పట్టిలు తీసుకున్నా కూడా నడుం పట్టి దగ్గరది చేతులకు తీసుకుంటాం, అతుకులకు. ఈ సెప్పట్టిని ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఒకవేళ కొంచెం సన్నం ఉంది అనుకో, ఇక్కడ వెలపు ఎక్కువ పెరుగుతుంది కాబట్టి దీనిలో నడుం పట్టి దగ్గర తీసుకున్న దానిలో సేపట్టిలు తీసుకోవచ్చు. దానిలో సేపట్టి తీసుకుంటే ఇక్కడ క్లాత్ ఇంకా సేవ్ అయింది. ఆమె లడ్డుగున్న కూడా బక్కగున్న లడ్డుగున్న ఈ నడుముని బట్టి మనకు ఎక్కడ ఏది వెళ్తుందో క్లారిటీ వస్తుంది. అయిపోయిందా? అన్నీ నచ్చినాయి. ఇప్పుడు మెయిన్ పీస్ ఎట్లా? దీంతో అవసరం లేదు, అక్కడేసి ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అన్ని అతుకులు మనం వేసుకోవాలి తప్పనిసరి. అక్కడ ఎంత సేఫ్టీ చేసుకుంటాం, ఇక్కడ 4 ఉంటాయి కాబట్టి అక్కడ సేఫ్టీ చేసుకుంటాం. టూ. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇది కొందరు ఏం చేస్తున్నారు, నాలాంటి వాళ్ళు ఇలా పొడిగేస్తారు, కొందరు వేస్తారు సేమ్ టు సేమ్ శారీ అంత అడ్డం ఉందని చెప్పేసి ఇలానే కడిగేస్తారు. నాకు కొంచెం అలా ఇష్టం ఉండదు. అలా ఏమన్నా అనుకో, నాకు సంబంధం లేదు. ఒకసారి కుట్టిందంటే ఖచ్చితంగా మళ్ళీ నా దగ్గరికి వస్తారు, లుక్ వస్తుంది. ఇంతకుముందు కడిగిండ్రు కదా, ఇంకో ఇక్కడ తీసేసుకోవచ్చు. లేదు అని అంటే ప్లేట్ పెట్టిన తర్వాత అయితే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇది కాజా పట్టి, వెంటనే దానిలో పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది. ఇక్కడ వైట్ వస్తుంది, కనిపిస్తుందా మీ అందరికీ? పక్కలలో పోతుంది. పక్కలలో పోయినా మనకు కనిపించింది అనుకో, ఏం చేసుకోవచ్చు, ఇక్కడ మిగిలిన క్లాత్ తీసుకెళ్ళి అక్కడ జాయింట్ వేసుకోవచ్చు.
ఇక్కడ బేస్ ఎక్కువ ఇచ్చిండు, లేకపోతే అట్లా రాదు మనకు. ఇక్కడికి వస్తుంది. ఈ కార్నర్ ఒకటి మనం అతికేసినాం అనుకో నీట్గా అనిపిస్తుంది. ఇట్లా ఫస్ట్ పెట్టుకొని సెకండ్ పార్ట్ పెట్టుకొని చెప్పిందా సెపరేట్ లేదు. ఏం చేస్తా అంటే ఏం చెప్పింది మనకు డోరీలు కూడా చెప్పింది. దీంట్లో డోరీలు చెప్పిందంటే గిట్లా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది క్రాస్ కనిపిస్తుందా, అక్కడ డోరీలు వస్తాయి. ఇక్కడ ఏం చేస్తా ఇది సింగిల్ పట్టీలు వేసుకుంటాం. మిడిల్ వన్ చేస్తా. మిడిల్ వన్ చేస్తే ఏమవుతుంది 2 అవుతుంది. చాలామంది నా క్లాత్ది నాకే కావాలి డోరీలు అని అడుగుతారు. పట్టుకోరా పోతుంది. ఏమైనా తక్కువ అనిపిస్తుంది అంటే కూడా దీన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది ఏం చేస్తాం, చిన్న 2 గుబ్బలు పెడతాం. ఇది ఇది కూడా ఇక్కడ ఇంకొకటి వెళ్తాం. ఇప్పుడు చూసుకోవాలి సీదాకుందా ఉల్టాకుందా, సీదాకుంది ఉల్టాకుంది ఇప్పుడు దొరకబట్టుకోవాలి. సేమ్ ప్లేస్. వస్తుంది ఉల్టా సీదా చూసుకోవద్దు. నాలుగు అతుకులు మనకు కంప్లీట్ అయింది. ఇంక ఇప్పుడు ఏం కావాలి మనకు, ఇంకొక 2 కింద గుత్తులు కావాలి. ఇవాళ పెట్టమన్నారు కదా, మనం పెట్టాలి తప్పదు. అయిపోయింది. మనకి ఇదంతా ఖాళీ ఎక్స్ట్రా పీసే ఉంది. మనం దానికి వేసుకునేది పైపింగ్. ఇదంతా మనకి ఏం అవసరం లేదు. ఏముంటుంది దీనిలో ఒకటి తీసుకుంటాం, ఉప్పు పట్టి కాజా పట్టి. ఎక్కువ శాతం దీన్ని నేను కాజా వేయను. ఎవరైనా అడుగుతో చూసినవా వాళ్ళకు మాత్రమే వేస్తా. ఇప్పుడు ఇక్కడ మీకోసం అడ్జస్ట్ చేసి తీసుకున్న పీసులో కాజా పట్టి తీసుకొచ్చి వెనక గుర్తు పెడతాం. ఇదేమైతే కంఫర్ట్ కూడా ఉంటుంది. కాజా స్కిన్కు అటాచ్ అయి ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది. అది ఒకవేళ అర్జెంట్ అయింది అనుకో, దీంతో మనం క్లాత్ కాజాలి కదా, అప్పుడే ఆ క్షణమే పోసేయచ్చు. అదే మెయిన్ పీస్ పోతే అది ఇట్లా 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 పిక్కిల్కో పోతుంది, తొందరగా ఖరాబ్ అవుతుంది. ఏదో ఒక్క పర్సన్కి అడిగే వాళ్ళకి మాత్రమే మెయిన్ పీస్ ఇస్తాం. ఎక్కువ శాతం నా షాప్లో ఈ క్లాత్ కాజాలు ఇదే ఉంటుంది. క్లాత్ కాజాలే వేస్తాం. 2 నిమిషాలల్లో వాళ్ళ చేతిలో పెట్టే బ్లౌజ్ మొత్తం క్లాత్ కాజాలు. మిషన్ పైనే ఉక్సులు కూడా వేస్తాం.